ఎవరు నీవు? జగదపి రాముడు శ్రీరాముడు కుల సోముడు ఆరాముడే రామ నీల మేఘ శ్యామ ఓ దండ రామ కులాది సోమ పరందామ సర్వభౌమ నీలి మేఘ శ్యామ రఘురామ్ రామ్ రామ్ జయ రామ్. వందనాలప్ప. పాండురంగ నామ పరమ పుణ్యనామం, పాండురంగ నామం అదే మోక్ష గీతం వేద సారం మధురం మధురం. కలియుగం కలియుగం కలశాలకు ఇది నిలయం, అసలైన భక్తులకు అడుగడుగున సంతకము. హరే రమ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. జీవు నీవే కదా రోజే భారము నీవే కదా రోజే భారము. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భూషణ గోవింద ముకుంద కృష్ణ మాధవ మాధవ నన్ను ఓ సఖీ దేవ దేవ ధవలాచల ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు ఉన్నావని చూస్తున్నావని నన్ను నీకు సిగ్గు లేదా చర్మం లేదా మానము లేదా ఈనము లేదా నీకు లేదా? ఎవరిడా ఎట్లా ధర్మ నడుస్తాడు? ఎవడివిరా నీవు? మగ పిల్లడు. నువ్వు మగపిల్లోడా ఆడపాప అని నేను అడగలేదురా. నేను చూసి ఇప్పుడు కార్డులో మగ పిల్లోడు అని రాసినారు. పురుషుడు. పురుష్ ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా ఊర్లో పుండ్లు లేక ఆడ బక్కబార్లు ఆడిన పడితే పుండ్లు అవే వస్తాయి కదా. పుండ్లు పుండ్లు కాదురా పనులు. పనులు లేక తిరుగుతా అంటే ఈ ఇల్లు చూపించిరుపా. అవునా? ఆ ఇప్ప పనికి పోతాడు, కరువు పనికి పో అండ్రి. ఎవరు?
నేనా? ఏయ్, కరువు పనికి పోవాల్సిన కర్మ మాకేముందిరా? 100 ఎకరాల ఆస్తులు ఉన్నాయి మాకు. అంటే మీరే నీలాంటి వాళ్ళకి ఎంతమందికైనా కానీ పని కల్పిస్తాం మేము. ఎంత డబ్బులు ఫస్ట్ మాట్లాడేది నేర్చుకుని జాయివాయి. డబ్బులు ఉంటాయి, డబ్బులు చదువుకోండి నేను ఏమే మనిషిని చూస్తానేట అర్థమవుతుంది. పరంపోక నా కొడుకు చెప్పు ఒకరికారు నా కొడుకుడు. హే, మీరు బాగా పని చేస్తే 1000 రూపాయలు ఇస్తాంరా. 1000 రూపాయలు కరెక్ట్గా ఇస్తారా? అవును, మీరు బాగా పని చేస్తేనే. 100 రూపాయలు ఎగ్గేసి 900 ఇప్ప. 100 రూపాయలు ఎగ్గేస్తే 1100 అవుతుందిరా. వీడు చదువుకోండి నీకు మోసం చేద్దాం అనుకుంటావా? నాకు 900 నీకు దండ పెడితే 11 వద్దుపా. 100 ఎగేస్తే చాలా, ఇంకా ఎక్కువ ఇలా 100 ఎగేసాలు. సరేలేరా. 900 ఎంత వారానికే? వారానికి లెక్క సరే చూడాలి. 10 దినాలకి ఎంత పని? 10 రోజులకి ఎంత అవుతుందిరా? 900తో 90,000 అవుతుంది. 9,000 చదివింది సరే. అక్కడ విన్నాడు 900 సార్లు 10 దినాలు కరెక్ట్గా వస్తా. అడ్వాన్స్ 50,000. ఎందుకు? ఈ పొద్దు పని ఉంది. నువ్వు పని చేయాల, నమ్మకం గుర్తితే మళ్ళీ అడ్వాన్స్లు ఇస్తావు. అవునా? సరేలేప్ప. ఎన్ని గంటలకు రావాలా? 6 గంటలకు రావాలరా. 6 గంటలకు రావాలంటే నువ్వు 2:30కే వచ్చేసి మా ఇంటికాడికి సన్నీళ్ళు పోసుకొని శివుని గుడికి పోయి గుడి చుట్టుకారం 4 చుట్లు తిరిగి విభూతి పెట్టుకొని ఓం నమ శివాయ అని కారు ఎత్తుకొని మా ఇంటి కొట్టుకు వచ్చి నన్ను లేపు. 2:30 నుంచి లేపు, నేను 5 గంటలకు లేస్తా. మళ్ళీ వద్దాం ఇద్దరము. ఏమంటావా? నాకేం కర్మ పట్టిందిరా మీ ఇంటి కాడికి వచ్చేదానికి? పని ఊరిదే, పని మాదే. డబ్బులు ఊరిదే, డబ్బులు ఇచ్చేది మేమే. నువ్వేదా? అంత అవసరం లేదురా. నీకు పని కావాలంటే మా ఇంటి దగ్గర కాసుకుని ఉండాలా. సరేలే బొజ్జమ్మ నేను వస్తాంలే సైకిల్లా. ఆయమ్మ సైకిల్ దొక్కుతుందంటావా? గిరగిరగిరా దొక్కుతుంది. ముందు సర్కాస్లో పని చేస్తాను ఇట్లా దాంట్లో తాడి మీద నడుస్తాను. అందుకని నేను వస్తా కాబట్టి బా చూడు, నీ పనికి వస్తాండా, నువ్వు నాకు డబ్బులు ఇస్తాండవు. అవును, నలుగురు మన మాట వినకూడదు. నేను ఈ పొద్దే చెప్తాను నాకేం కావాలని. ఏం కావాలి ఇప్పుడు? నేను 6 గంటలకు వస్తే నాకు 6 కాలకే టిఫిన్ ఉండాలి. ఇడ్లీ కానీ, దోశ కానీ, వడ కానీ, పూరి కానీ, ఉప్మా కానీ, దాంట్లోకి పల్లీల చట్నీ. మళ్ళీ 9 గంటల కాడ అన్నము, మునక్కాయల సాంబారు, అప్పలము, వడ చాలు. మళ్ళీ 1 గంటకి సంగటి, అలచిందుల చారు, మజ్జిగి, ఊరిగాయ, లైట్గా నెయ్యి, 4 గంటలకు అల్లం టీ, మళ్ళీ 5 గంటలకు మా ఇంటి కాడ వదిలేయి. ఏమంటావా? అనేదేంద్రే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినది? పని కోసం వచ్చినావు. నేను చేస్తా. ఎప్పుడు నువ్వు పని చేసేదే? కొడక నువ్వు దిగింది దాని అయినది అని వాళ్ళే. 6 గంటలకు తినేది స్టార్ట్ చేస్తే 4:30 వరకు తినేది చెప్తాను. నేను పని ఎప్పుడు చేసేది? నువ్వు చేస్తా. ఎప్పుడప్ప చేసేదే? చేస్తాడంటే చేస్తాడు. అలా ఫస్ట్ నా పొద్దు పెళ్ళిళ్ళు చేసేయాలి నాకు. నేను ఒకనే పనుకోలేను. పెళ్లి చేసి మళ్ళీ శోభను 3 దినాలు ఉంటుంది. అప్పుడు రాను. అలా ఆ పాప ఆషాఢ మాసం వచ్చి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతే 1 నెల రాను. కొత్తల్లుడి ఇంటికి పోకుంటే మెట్లతో కొడతారు. ఏమంటావా? ఏమంటావు? అయ్యో నా కొడుక, నువ్వు అన్ని ఇట్లా పనులు చేసుకుంటావు అంటే నేనే నీకు డబ్బులు ఇచ్చేదే? నీ దిగితే తింటావు. అల్లాడిచ్చేస్తా. ఏంది తట్ట? ఏంది అల్లాడిచ్చేదే? గబ్బు నా కొడక. చేస్తా పెద్దమ్మా. ఏం చేస్తావు పనువా? దిగితే నువ్వు దిగద్దు. నువ్వు దిగి చేసేది అంత సాల్లే. రెడ్డి వాళ్ళ దగ్గర పని చేయాలని కొన్ని లెక్కలు ఉంటాయి. మళ్ళీ బిడ్డ పుట్టిన పొద్దు రాను. హాస్పిటల్లో తండ్రి సంతకం మారుతారు డాక్టర్. ఏమంటావా? ఓరు నా కొడుకు, ప్రతిదానికి ఏమంటావు ఇది ఏమన్నారు నిన్ను? నువ్వు బిడ్డలు పుట్టిస్తావా? 3 పుట్టిస్తావు, నాకు అవసరమా? మా దగ్గర పని చేసేంత వరకు నీకు డబ్బులు కూలి వారికి కూలి లెక్క అంతే. చేస్తా. ఏంది చేస్తావా? ఏంది నువ్వు చేసేదే? దిగితే తింటావు, పెళ్లి చేస్తే చేస్తావు. అది కూడా తెలుసు నీకు. గొప్ప నా కొడక, ఏం బుద్ధి జ్ఞానం ఉండాలా? ఏమరా వచ్చిన 4 దినాల్లో పని చేయకుండా ఎన్ని రోజులు రా ఇవే? గొప్ప నా కొడక. అమ్మడాలు బిడ్డలు పుడితే 6 దినాలు రాను. భీమగాని పల్లెలతో బాయకొండకు పిలుచుకోని వాళ్ళ నేను. ఏమంటావా? ఒకవేళ బిడ్డలే పుట్టకపోతే నేను దిగితే తింటావు, తినేసి బాగా పనుకొని నిద్రపోతుంది. నీకు బిడ్డలు పుట్టరు ఏం పుట్టరు నా కొడక. ఊపులాడేస్తా ఏందా పనిలో. బెల్లమా? బెల్లం బెల్లం కాదురా, బలము. బెల్లం. బలమేడుందో బెల్లమేడుందో తెలియదు నా కొడుకు. ముట్టుకోప్ప బెల్లమా? బెల్లం కాదు బాయ్, బలమా. అప్ప మళ్ళీ బురద మళ్ళీ దున్నేది ఉంటే నేను దున్నను పోవు, బురద పుండ్లు లేస్తాయంటాం. మా డాడీ చెప్పినాను నాకు, నువ్వే దిగు దున్ను, నేను గినాలింటి తిరుగుతా. ఏమంటావా? మాకు లేనైనా బురద పుండ్లు గుట్టలు చుట్టుకో. నువ్వు చుట్టుకొని చాయిరా, నువ్వు చుట్టుకొని చేసి ఆ పని చేయి బాయ్.
బురద మళ్ళీ అవి ఇవి మేము చేసుకుంటాడు నువ్వేం చేస్తావురా జాతరకేసారి నీకు నా కొడుకు వచ్చేదే నేను చేస్తా పెద్దమ్మా నేను ఏ? దిగితే నా కొడుక దిగితే నా ఉంటుంది దిగిండదిలే చేహిండదిలే నా కొడుక నువ్వు హే అట్లా కాదు బాయ్ మేము చెప్పినట్లు చేయాలా దున్నల్లా దున్నల్లా అవును ఏది దున్నుతావురా నీ మగ చూడు ఎంత బాగుందో ఎప్పుడన్నా మేడి బట్టి మనకు దున్నున్నావా బలపడతా అప్పుడు తెలిసినామని నీకు వాళ్ళు ఇప్పుడు కాబట్టి ఎద్దులు కడితే మా దున్నలంటే ఎందుకు పట్టుకోమల్లా ఏంది పెట్టుకోరు వల్ల మేడికి ఏమొస్తుంది మేడికి జిల్లు వస్తుంది జిల్లు పట్టుకోవాలా జిల్లు ఊసిపోతే మనమే కొట్టుకోవాలా ఇంకా జిల్లు ఊసిపోతే మనం కొట్టుకోక ఎవరు కొడతారా 200 ఇచ్చి అమ్మ అన్నన్ని వాళ్ళు అవుతావు వేపించుకుని రైతా ఆనందాలు అవుతావు వేపించుకో రాయితా ఆడేసిడే వేస్తుంది అమ్మ జిల్లకి పెద్దమ్మ అనేది రే వాళ్ళ దగ్గర ఊర్లో వాళ్ళ దగ్గర కుట్టించుకున్నది కాదు అది ఎవరు జిల్లా వాళ్ళు కొట్టుకోవాలా ఇప్పుడు వెంకటరమణ కొడుకు భాస్కర్ ఊసిపోయినావు అయినా కొట్టుకోవాలా భాస్కర్ భాస్కర్ పర్వతం కొడుతుందా ఆయన కొట్టుకోవాల్సిందే వోల్టేజ్ పెంచిన మీకు సరే ఓ నేను ఇసురాకల్లా తినలేను కంచి తట్ట రాగసెమ్మి తెప్పించు బీపీ షుగర్లు రాకుండా ఉంటాయి ఏమంటావో ఏమంటావు నా కొడుకు రే నీకు కంచుదల్లే గొప్ప నా కొడుక నువ్వు దమ్ముడి పని చేయలే ఎన్ని వాయిని అడిగేదే కంచి తట్ట నువ్వు రాగు సొమ్మంట మేము మాగా ఎప్పటికి తెచ్చిపెట్టాల కంచి తట్ట రాగు సొమ్ము ఎక్కడ వింటివురా అన్నీ మా నాయన అన్నీ ఉంటుంది మళ్ళీ ఎక్కడ రా ఇక్కడ రావాయి అని సరే డాడీ అంటే వాడు ఆడిపోతే నీకెళ్ళరా అబ్బా వాళ్ళు కూడా అప్పుడు పెట్టినములు ఈ రాఘవరెడ్డి దగ్గర పని చేయడానికి వచ్చావు ఈ రాఘవరెడ్డి పౌరుష పరాకులు ఏమైనా విడుతున్నావు నువ్వు